ఇప్పుడు డయాగ్రాండ్ లాంటి పౌడర్ వాడుకుంటూ పోతే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ అయిందంటే ఆ టాబ్లెట్స్కి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు తగ్గించుకోవచ్చు. అక్కడ పెట్టే డబ్బులు ఇక్కడ పెడతారు. ప్లస్ ఆరోగ్యం ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఆ డోసెస్ పెరగవు, క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలా హెల్తీగా ఉండేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. టోటల్ గా అంటే మన టమ్మీని ఫిల్ చేస్తుంది. దాంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకి బేసిక్గా ఇంత అన్నం తింటే గానీ మనకు సంతృప్తి ఉండదు. అవునండి. కానీ దీంట్లో ఏముంటుంది అంటే దాంట్లో అన్నం అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే 30 మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఫైబరు, తర్వాత ఎల్కానిటిన్, టారిన్, ఐనోసిటాల్ అని చెప్పేసి మిగతా న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరానికి ఇవ్వవలసినటువంటి పోషకాలన్నిటిని ఇచ్చినట్టు అవుతుంది. పైపెచ్చు వాళ్ళకి సెటైటీ ఫీలింగ్ వస్తుంది, అంటే ఆకలి తీరిపోయింది, నాకు ఎక్కువ హంగర్ ఉండదు. అట్ ద సేమ్ టైం శరీరానికి కావాల్సిన పోషణ అంతా ఇస్తుంది. సో అప్పుడు లిమిటెడ్ గా ఫుడ్ తింటారు. లిమిటెడ్ గా ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అప్ అవ్వు. నెక్స్ట్ ఇది మజిల్ పెంచుతుంది కాబట్టి మజిల్ కూడా గ్లూకోజ్ ను వాడుకుంటుంది. ఫైబర్ ఇస్తుంది కాబట్టి ఫైబర్ కూడా వాళ్ళ గట్ హెల్త్ ని పెంచుతుంది, వాళ్ళ హార్ట్ హెల్త్ ని పెంచుతుంది, వాళ్ళ ఆకలి ఎక్కువ కాకుండా చేస్తుంది. సో మిగతా అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది అనమాట. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడాలంటే ఇది తీసుకొని టాబ్లెట్స్ తీసుకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం టాబ్లెట్స్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. లేదా డయాగ్రామ్ తీసుకోలేదు, ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, టాబ్లెట్స్ పెంచుకునే అవకాశమే ఉంటుంది. మీరు అన్నట్లుగా ఒక ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. సూపర్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా కూడా నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్ ని వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.